అన్నా ఇట్లా మర్బర్ లెక్క చేసి నేను రాను. మర్బర్ లెక్క స్మెల్ కొడుతుంది కొంచెం ఆగు అంటే అబ్బా నువ్వు తాగవేదా సుధ పూసావు బాబు బాబు అనాలి. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. నాకు ఒకటే అర్థమైంది, ఆగు. కళ్ళ ముంగడికి వెళ్ళి బీర్లు ఇట్లా పోతున్నాయి, ఎలక్ట్రిసిటీ ఇట్లా పోతుంది. అరే డార్లింగ్ కింద రాళ్ళు ఉన్నాయి చూసి అంటే పడేస్తావా? లక్షలు ఇవ్వాలని చెప్తున్నా. అరే ఏమనుకుంటున్నాను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు, మన కమ్బ్యాక్ అంటున్నారు, చాలా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క ఆల్టర్నేట్ ఒక వీడియో పడుతుంది. చలో ప్లీజ్ వీడియోకి మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి కొద్దిగా ఐ బటన్ వచ్చింది కదా, కొద్దిగా అయిపోయండి, ఇట్లా ఇవ్వాలి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే జర తాగేసి లొల్లి లొల్లి పెట్టిండు. చూడండి వీడియో చూడడం మీకు అర్థమవుతుంది. మాకు వస్తున్నాయి సార్, ఏం సార్ గీడ తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. అది నన్ను ఎందుకు పిలిచినావు అది చెప్పు. గీ ముచ్చట అడిగిన బాగుంది. 1 సెకండ్ ప్లీజ్. నాకు ఎందుకో దావతిస్తుంది భయ్యా. సానా ఇది నీకు న్యాయమా చెప్పు. అవనా నువ్వు తాగి నాకెందుకు చేస్తున్నావు, నువ్వు నన్నెందుకు పిలిచినావు, ఏంది ముచ్చట ఫస్ట్ అది ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది చెప్పు. నేను చెప్తా చెప్పు. నేను చెప్తా అన్నా. ఈ దొరబాబుకి ఇట్లా ఏం చేసింది తెలుసా? ఓ బబ్బు ఉన్నాడు, బబ్బు బాయ్ ఇట్లా బబ్బన్న ఈ దొరబాబు వీడియో అని చెప్పారు. ఓకే డన్ అన్న. ఓకే ఇంటికాడ ఒక్క స్టోరీ చెప్పి వచ్చి నన్ను పర్సన్ చేసిరు అన్న. గురించి ఆ కాన్సెప్టే వేరా, స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే చేసి పడదారు. బబ్బన్న అయితే దొరకాలి, 2 months చేసేసిండే. ఎందుకు 2 లక్షలు ఇవ్వాలంటాడు. ఏమో నా 2 లక్షలు ఏముందో మరి పంచాయతీ ఏం సాయిబ్ అంతే. ఆయన ఆయన చెప్పిండు మీరైతే కొట్టు, నేను తాను కొంచెం నాకు సాయిబ్ తాగన్నా నువ్వు టికెట్ వాడక తాగు. నేను ఏమంటే మీరు వచ్చిర్రు ఎందుకు చెప్పు. అరే ఆయన తీసుకొచ్చి నేను వచ్చినా నాది వచ్చిర్రు. 15 minutes later. నమస్తే బాబా. దా నీ గురించి ఫోన్ చేసినావా? ఫోన్ చేసి పిలిపించినావా? అవా నాముండు నన్ను పిలిపించి ఏందన్న ఇది ఎందుకు కూర్చుంటున్నాడు? నువ్వు ఎందుకు కూర్చోబెడుతున్నావు? ఎందుకు కూర్చోబెట్టినా? నువ్వు ఎట్లా వచ్చినావు, నేను ఎట్లా అన్న ఒక అన్న పిలిచిన బాబా అన్న వాళ్ళ దోస్తు అంట. ఏమైందన్న చెప్పు. అరే స్కూల్ ఈయనేం చేసిండు, నాకు ఫోన్ లో ఒక స్టోరీ చెప్పిండు. ఆడికొచ్చినాక ఇద్దరు పోనీ సాయి తెలియదు. రైట్ డన్. సాయి 2 లక్షలు ఎవరి పెళ్లికి ఇచ్చినావు? అరే అన్న పిక్చర్ ఉన్నావా? ఏం చేస్తున్నావు? నువ్వు ఏమని చెప్పినావు, నువ్వేమని తీసుకోవచ్చు. ఏం చెప్పినావు చెప్పు. ఏమైందంటే ఎందుకు వచ్చినావు కదా ఒక్కడు కావాలి స్టోరీ వీడియో చెప్పినావు కరెక్ట్. నువ్వు 2 లక్షలు ఎందుకు అడిగినావు? అద్దం ఎందుకు వాళ్ళు తెగినావు? అంతా తీసి పడదగిన నాకేం తెలుసు? నువ్వు చెప్పింది ఏది? అయ్యో నువ్వు చెప్పింది ఏంది? నువ్వు మంది అవుతా వచ్చి బస్సులు గీసులు సారీ నీకు నా బాధ చెప్పుకుంటున్నా. చెప్పు 2 లక్షలు ఇవ్వాలంటాడు ఈయన. సాయి వచ్చేమో నీకు తెలియకుండా వీడియో కానీ తీసుకోపోయినావు నువ్వు. 2 లక్షలు ఇచ్చేది సాయి అద్దం బల కొట్టించా అంటే అద్దం బల కొట్టేసిన. నీకు కామెడీగా చేసింది మనం. ఎవరు జోకే కామెడీ లెక్కగా అనిపిస్తున్నారు. బస్తీలా అందరు అడుగుతారు 2 లక్షలు ఎక్కడి రాబోయే వాళ్ళు ఎవరు బస్తీలా కూర్చొని కానీ అడుగుతారు. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు వేరే స్టోరీ చెప్పినావు, నేను దానికి ఒప్పుకున్నా. నువ్వు చేసిన ఏం చేసినావు? బేకార్ మాట్లాడకరా నేను చెప్తా. మెంటల్ గా నేను
బీరు వాళ్ళు తెంగుతావా ఇప్పుడు నా మొట్ట 2 లక్షలు అంటావు అద్దం వాళ్ళు తెంగుతావు పెంచుకున్న బీర్లు కూడా వాళ్ళు తెంగుతావు ఏంది ఒక్క నిమిషం ఆగు ఎవరిలో తప్ప ఓ 2 నిమిషాలు సాయి ఓ 2 నిమిషాలు మాట్లాడేది మన అభిషేక్ సరే చెప్పు కొట్టేసినావు. అన్న ఆగు చెప్పు చెప్పు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు ఆయన పిలిచిండు ఆఫీస్ అంటే వచ్చినా ఏమైంది నిలబడి మాట్లాడు చెప్పు 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 అన్న స్మెల్ కొడుతుందని ఒక్క నిమిషం ఆగు అంటే అబ్బా రాకపోతే అమ్మా ఇక నువ్వు తాగలేదా సుధ పూసావు బాబు బాబు అని అడిగాను గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా ఒక్క నిమిషం ఆగు నీకు వీడియో చేస్తున్నామని చెప్పి తెలుసు కదా ఆ, ఆ? ఇంటి దగ్గర వస్తా అంటే ఏమన్నావు రా అన్న రా అన్న ఒక్క నిమిషం ఆగు ఈయన మొత్తం స్టోరీ దాంతో ఎందుకు కొట్టేసినావు నన్ను? అన్న నేను తెప్పిస్తా అవుదాం కదా టెన్షన్ నేను పడకు. తెప్పిస్తా ఏమవుతే ఏమైందన్న? నేను ఇది తెప్పిస్తా మా ఏరియా కదా సాయి. ఏరైతే? ఉండు, ఆయన ఉండు. తీసుకొచ్చి మరి ఆయనతో అడుగు. మా ఏరియాలో కూర్చున్నావు. ఆయన తీసుకొచ్చి నేను అడగన్నా నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఆ? కదా. మరి ఆ బీజం హలో కొట్టేసినావు అన్న? ఆయన నేను తీసుకొచ్చిన తెప్పించిండు. మావని అన్న, నేను నేను చే- కొట్టేస్తా కదా. నేను తీసుకొచ్చిన. నిలబడు, మంచిగా అరే నిలబడు. అన్న చేతులు వేసుకోకురా నా పొద్దున మరి ఆయన- నువ్వు అన్న. మీరు ఎందుకు కొట్టేసినావు అన్న? సరే అది ఇటు చెప్పు. ఆ, చెప్పు చెప్పు నాకు మీరు తెప్పియాలా బక్క పక్క డన్ నీకు బీరేలోళ్ళు ఉంది ఇక్కడ లొల్లి వద్దు నీకు అరే నీకు బీరేలోళ్ళు ఉంది ఇక్కడ లొల్లి వద్దు నీకు అరే జర ఫోన్ పే కొట్టి నేను బీర్ లేదు అరే ఉన్నానా నువ్వు 2 లక్షలు సీరియస్ కాకనా నువ్వు నువ్వు మరి నువ్వు బీర్ 2 లక్షలు దేని గురించి అడిగినావు రామ్ కడుపు తాగి హలో మరి. డార్లింగ్ 2 లక్షలు దేని గురించి అడిగినావు నువ్వు రాగి గుద్దలం చేస్తున్నా కదా రాయి కుదల్దాం చేస్తు నేను అమ్మా అయ్యా నేను అమ్మా అయ్యా కరెక్టేనా నేను గుద్దల్దాం చేస్తాను నన్ను మొత్తం గుద్దల వాళ్ళ కొట్టి అద్దాల వాళ్ళ కొట్టి నన్ను గుద్దల్దాం చేసి బస్తీలో మొత్తం ఇజ్జత్ తీసి 2 లక్షలు ఏందని బస్తీ పరాలంతా ఎవడాడు వచ్చినోడు ఎవడాడు వచ్చినోడు అంటే నేను ఏం చెప్పాలి గుద్ద బస్సి రాగి గుద్దలో ముసుకున్నా చోళ్ళ దూది పెట్టుకున్నా జోక్ వీడియో అని చెప్పవా ఏం జోక్ వీడియో? మజాక్ వీడియో ఇది ఏం మజా వీడా నమ్మతలేరు వచ్చి చెప్పు సరే వచ్చి చెప్పు అంటే మొత్తం ఇజ్జత్ తీస్తావు వచ్చి చెప్తావు మళ్ళా నాకేం తెలియదు సారీ అంటావా కామెడీ వీడియో అని చెప్పి చెప్తానా నువ్వు పెద్ద తురించి కానివా లేకపోతే పిలుచుకో నువ్వు కూడా మేము నీ అడ్డాలు ఉన్నా నేను ఈడ ఇగో దిస్ ఈస్ మై ప్లేస్ హలో యు నో ఇంగ్లీష్ తెరిమా తమిళ్ తెరిమా ఇల్లే అయ్యా అయ్యే అన్న పోనీ ఇగో బాబా నన్ను చాలా ఇజ్జత్ తీసినావు నేను మెంటల్ గాని నేను చెప్తున్నా బేకార్ అయితే ఎర్రగడ్డ పోవాలా ఎర్రగడ్డక పంపించినావు కదా ఆల్రెడీ బస్తీలో ఎర్రగడ్డకు ఇప్పుడు నన్ను ఆడికే తీసుకోపోతా అంటారు నీకు కామెడీ వీడియో అని చెప్పి తెలుసు కదా ఈడికి రమ్మన్నావా ఈడికి రమ్మని చెప్పి మరి ఆడికేది పీకనికి వచ్చినావు ఆ పీక నీకు ఎందుకు వచ్చిన అంటే రియాలిటీ ఉంటది కాబట్టి వచ్చిన రియాలిటీ ఉంటాయి చలో రియాలిటీ స్టోరీ ఏం చెప్పినావా గీడికి వచ్చినప్పుడు ఏం చేద్దామని ఈడ కూడా ఏం చెప్పిన ఆటో దమ్మలు పడదాం వేరే స్టోరీ చెప్పిన అంటే బస్ ఇజ్జత్ పోయింది. మొత్తం ఇజ్జత్ తీసినవే కాకా నువ్వు అయింది ఇంకో బీర్ తెప్పియాలా? డార్లింగ్ 1 సెకండ్ యా ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇదేంటైతే అరే నీ అబ్బా ఇది చూడు నీకు ఈడు ఏం చెప్పినా స్టోరీ వేరే చెప్పినా ఆటో దమ్మలు పడతా అని చెప్పినా అయిపోయింది ఆడెందుకు వచ్చిన అంటే ₹1,00,000 2 లక్షలు అంటే నిజంగానే నమ్ముతారేమో అని చెప్పేసి అట్లా చేసిన అంతకు మించి ఏం లేదు ఆడ అన్న ఒక్క ప్లీజ్ బాబా 2 నిమిషం అన్న ఒక సల్ల బీర్తో పాటు ఒక చికెన్ లెగ్ పీస్ కావాలన్నా అరే సాయి నువ్వు ప్లీజ్ ఏ- 2 minutes wait. ఆగు ఏ బాబు ఇక్కడ రాను నీకోటి చెప్తా సిపి ఒకటి ఇప్పుడు అరే దూర కొట్టుడు ఎట్లా చెప్పు సిపి ఒకటి సిపి ఒకటి ఇప్పుడు నేను నేను చెప్పదా కిరు సిపి ఒకటి ఎల్పిజే 2 జోడీలు కేబి 2 తీసుకో ఏం అర్థమైంది చెప్పు రాబాయ్ నీకు నాకు ఒకటే అర్థమైంది ఆగు కళ్ళ ముంగడికి వెళ్ళి బీర్లు ఇట్లా పోతున్నాయి లెగ్ పీస్ ఇట్లా పోతున్నాయి అరే డార్లింగ్ వస్తాయి ఇప్పుడు వచ్చి కదా బాబు బాయ్ నీ ఏమైనా చేసుకోరు మీరు నాకైతే బీర్ తెప్పి ఏం అర్థమైంది సిపి అంటే చెల్లి పేరు సిపి అంటే సిగరెట్ పెట్ట ఎల్పిజే అంటే ఏంది ఎల్పిజే లెగ్ పీస్ లెగ్ పీస్ ఏంది జే అంటే ఏంది లెగ్ పీస్ జాయింట్ ఇది కూడా తెలియదు ఇది జోడి అన్నమాట 2 వస్తాయి తొడలు సరే కేబి ఏంది మనతో మరి కేవ్ స్ట్రాంగ్ బీరు అట్లుంటది అది కూడా తెలియక వచ్చేసి ఆడికి అద్దం వాళ్ళ కొట్టికి కేవ్ స్ట్రాంగ్ బీరు కింగ్ ఫిషర్ మీరు ఇది కూడా తెలవాలి ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి ఫుల్గా దాగుడు కొట్టుకు దచ్చుడు ఐ హేట్ సచ్ ఎ పీపుల్ నువ్వు కామెడీ చేయకడ వదిలే లైట్ కొని ఏం లేడీస్ ఏంది ప్లాన్ ఏంది మళ్ళా? అన్నా నేను పోవాలన్నా చేతులు ఎందుకు కట్టుకున్నావా పెద్దోడా నాకు కూర్చోబెట్టినావు కదా లేలే ఇగో నీకు తెలియదు అన్నావు కదా నేను ఇడిచేసిన చల్ ఎవరికి బిరాదా ఏ ఈయనతో ఏమైతుంది నువ్వు ఒకరిని? ఏమైతుందా మళ్ళా ఇక అందరూ అంటారు చూడు పిక్కుంటావా పిక్కు మాకు అవి రావు స్టైల్గా చెప్తాం పిక్కుంటావా ఇట్లా సరే కిందనే రాళ్ళు ఉన్నాయి చూసి అంటే పడేస్తావా రార ముద్దుల మామయ్య ముద్దు
చూసి ఉండమంటారు. అరే నీ జాగ్రత్త నన్ను చూసి ఉండమంటావు, నువ్వు మాత్రం చూసుకుంటున్నావు, నన్ను ఏడబడతాడా? రాళ్ళు చూసి అబ్బా నూకుతున్నాడు, కూర్చుకోపోతున్నా. ఏం దయదలుస్తున్నావురా నాయన నువ్వు, ఈ యాక్షన్స్ అలాగా ఉండా. సరే చెప్పు ఏంది కథ? కథ ఏం లేదు, నువ్వు ఇజ్జత్ ఏం తీసినావు చెప్పు. ఏ మళ్ళీ మాట్లాడుతున్నావు ఏందన్నా, నాకు సైక్ చేయకు. ఎంతసేపు సైలెంట్ ఉంటే అంతసేపు మంచిగా ఉంటా. అంటే ఇప్పటిదాకా జోక్ ఆడినందుకు నీకు నవ్వు వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? అన్నా మీ పనికిరాని ముచ్చలేదు నాకు నేను అదే అంటున్నా, పనికిరాని ఇలా బీర్లు పడేసి నాకు బీర్ తెప్పి తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ అరే అంతే నాదంతే డిసైడ్ చేసి కావాలి. ఏంది బీరు తెప్పి సగం కడుపు బీరు నిండు కావాలి. అది కొండంత ఉంది, ఇంకెంత తాగుతావు? గ్యాస్ సరే మీ దగ్గర దాక్కో నువ్వు. ఈయనే తాగుతాం, నా పోరా అన్న దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు పొద్దున్న నుంచి. ఈయనే తాగుతాం, ఈ మాటలు మాట్లాడొద్దు. ఈయనే తాగుతామన్నా. ఈ మాటలు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నాకు కొట్టేస్తారా గమ్మనుండు? నువ్వు నన్ను కొడతావా? కొట్టేస్తాను గమ్మ. అంటే నీ ఏరియాలోకి వచ్చినందుక? కొట్టేస్తాను. అంటే ఆడేం బీకలేదానా? ఏ ఏరియానా మన ఏరియానే, అందరు మన మనమంటావు మళ్ళీ ఆడికి వచ్చేస్తావు. మన ఏరియా అన్నావు, ఇడికి రమ్మని మళ్ళీ ఆడికి వచ్చేసినావు. ఆడికి వచ్చి నన్ను కూడా పిలుచుకో, ఎవరిని పిలుచుకోది. చాలా వరకు చేస్తున్నావు, తీసుకొచ్చిన మర్యాద లేకుండా నువ్వు అట్లా వెళ్ళిపోతావు. నువ్వు మందవాడు తెప్పియాలనా? నేను తెప్పిస్తా, నా బీర్లు వాళ్ళు చేయరు. అరే ఇదే మన వైన్ సాబ్ ఊకే ఇట్లా కొట్లాడు. కావాలి వైన్ తెరవే కొట్లాడు ఇద్దరు. అలా ఏందో ఏదో లక్ష అంటుండు, అర్థం కదా. అరే ఆయనకి తెలిసే మొత్తం ప్రాంక్ వీడియో అని చెప్పి తెలుసు. మళ్ళీ ఈడు వచ్చి నాకు పిలిచినా అక్కడ మాట్లాడు. సో అవనా తెప్పించిండు, తాగుతున్నాం. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అరే ఏమనుకుంటున్నాను చెప్తున్నాను. నువ్వు ఎందుకు పోతున్నావు అన్న? కొట్టేస్తా నేను, సీరియస్ కొట్టేస్తా నేను. సీరియస్ కాదండి ఇది. పోనీ పోనీ అని వదిలేదు. అరే ప్రాంక్ రా, నేను దూత నీకు తీసుకోలేకపోతే ఎందుకు చేయించిన వీడియో మళ్ళీ ఏం చేస్తావు? ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చెప్పు, ఆపు సాయి. అరే నువ్వు కూడా గమ్మనుంటే ఏం సాయి? ఏం చేస్తావు ఇప్పుడు? ఒక మాట చెప్పాడు నువ్వు చేయొచ్చు, మేము చేయనీకి రాదా? అవేనా బీర్లు అనుకున్నావు? అంతా సీసలే, డూప్లికేట్ బొబ్బన్నా. మరి కంపోస్తుంది. ఇగో ఇదంతా అవే మందేనా? మంది డ్రాప్సే. ఏ తాగాలి ఏ అనా అడుగు చూసుకో, కావాలంటే కాలు కోసుకుని. అన్నా నువ్వు మమ్మల్ని చేయలేదా అన్న? నాకు కన్ను కొట్టేశాడు. ఏదున్నా సరే కానీ వద్దానా నేను మంచిగా